మినీ ప్రపంచానికి స్వాగతం. ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావటం జరిగింది. మార్చి 25వ తేదీ కేంద్రం రాజ్యసభలో ఆర్థిక బిల్లు పేరుతో ప్రవేశపెట్టిన పెన్షన్ బిల్లు ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ ఉంది. ఒకవేళ అది చట్టం రూపం దాలిస్తే 1/1/2026 తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులందరూ కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఉద్యోగం విరమణ చేసే రోజు ఎంత పెన్షన్ అయితే తీసుకుంటారో జీవితాంతం అదే పెన్షన్తో కొనసాగాల్సిన భయంకరమైన పరిస్థితి ఏర్పడబోతా ఉంది. దీని మీద దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్థిక బిల్లు రూపేణా దొడ్డిదారిలో ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఇప్పటికే ఆమోదం పొందటం జరిగింది. రాష్ట్రపతి కూడా దానికి ఆమోదం తెలిపితే ఆ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం 1/1/2026 తర్వాత ఎవరైతే ఉద్యోగ విరమణ చేస్తారో ఇక వారికి ఏ విధమైన పిఆర్సీలు వర్తించవు, డిఏలు కూడా వర్తించవు. ఉద్యోగ విరమణ చేసే రోజు ఎంతైతే పెన్షన్ వారికి ఫిక్స్ అవుతుందో మరణాంతరం వరకు అదే పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. దీనివలన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న కొన్ని లక్షలాది మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 70 లక్షల మంది మీద దీని ప్రభావం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. దీని విషయమై చాలామంది ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాత పెన్షనర్లకు పెన్షన్ సవరణ ఉండదు, ఉద్యోగ విరమణ సమయంలో నిర్ణయించిన పెన్షన్ మరణం వరకు కొనసాగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన క్రూరమైన నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించే ప్రమాదం ఉందని, ఉద్యమాలు చేస్తే డిఏ ఇస్తాంలేండి అంటారు కానీ పిఆర్సీ తీసేస్తారు అనే కొన్ని మెసేజ్లు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రస్తుతం హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఈ కొత్త పెన్షన్ విధానాన్ని గనక సవరణలు ఏదైతే పాత పెన్షన్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసిందో వాటిని గనక ఉద్యోగులు ముక్త కంఠంతో ఎదుర్కోకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరైతే ఈ ఓపీఎస్ కింద పెన్షన్ తీసుకుంటా ఉన్నారో తర్వాత అన్ని రకాల పెన్షన్లు తీసుకునే వారికి కూడా ఈ కొత్త చట్టం అనేది చాలా నష్టాన్ని జరిగించేదిగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయం మీద భాగస్వామ్య పార్టీలకు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండానే నేరుగా రాజ్యసభలో ప్రవేశపెట్టడం, అది ఆర్థిక బిల్లు కావడంతో దానికి ఆమోదం కూడా లభించింది. ఒకవేళ గనక ఈ ఆర్థిక బిల్లు గనక చట్టం రూపం దాలిస్తే ఇది న్యాయస్థానాల్లో కూడా సంపూర్ణంగా ఆమోదించబడే అవకాశం ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. నేరుగా చట్టాన్ని తీసుకురాకుండా దాన్ని ఆర్థిక బిల్లులో ఏదైతే ఈ పెన్షనర్ సవరణ చట్టాన్ని ఆర్థిక బిల్లుతో పాటు ప్రవేశపెట్టి ఆమోదం పొందారు కాబట్టి ఆర్థిక బిల్లుల విషయాల్లో న్యాయస్థానాలు కూడా పెద్దగా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ పెన్షనర్లకు అన్యాయం జరిగే క్రూరమైన చట్టం అమల్లోకి వస్తే తీవ్ర నష్టం జరుగుతుందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉద్యోగులు
ఈ విషయంలో అప్రమత్తం కావాల్సి ఉంది. సంఘాలకు వ్యతిరేకంగా, యూనియన్లకు వ్యతిరేకంగా, రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఇది ఉమ్మడి ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు లాంటిది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తమై ఆ మేరకు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురాకుండా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేసి నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని చాలా మంది యూనియన్ నాయకులు వాట్సాప్లో మెసేజ్లు చేస్తా ఉన్నారు. చాలా మంది ఈ విషయం మీద మాట్లాడటం కూడా జరిగింది. కానీ కొంతమందికి ఇంకా అవగాహన లేదు. ఏదో చట్టం రాబోతా ఉంది, అది పెన్షనర్లకు సంబంధించిందని మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకి దీని మీద పూర్తి అవగాహన లేదు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే ఏం నష్టం జరుగుతుంది అనేది వారికి తెలియదు. కాబట్టి వారికి అవగాహన కల్పించేందుకే ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. ఒకవేళ గనక ఈ కొత్త పెన్షన్ సవరణ బిల్లు గనక అమల్లోకి వస్తే 1/1/26 తర్వాత ఎవరైతే ఉద్యోగులు రిటైర్ అవుతారో వారు ఉద్యోగ విరమణ పొందే రోజు ఏ పెన్షన్ అయితే తీసుకుంటారో, ఎంత అయితే ఫిక్స్ అవుతుందో, ఇక జీవితాంతం అదే పెన్షన్ తీసుకోవాలి. ఉదాహరణకు ఉద్యోగ విరమణ పొందే రోజు 10,000 రూపాయల పెన్షన్ పొందుతూ ఉంటే వారు బ్రతికున్నంత కాలం అదే 10,000 రూపాయల పెన్షన్ తీసుకుంటారు. కానీ ప్రస్తుతం ఆ విధానం అమల్లో లేదు. ప్రస్తుతం ఉన్న విధానం ఏమిటంటే పెన్షనర్లకు కూడా పిఆర్సీతో పాటుగా డిఏలు ఇటువంటి అదనపు ప్రయోజనాలన్నీ కూడా లభిస్తున్నాయి. కాబట్టి కమిటీలు వేసినప్పుడు వారికి పెన్షన్ కూడా పెరుగుతూ ఉంది. పెన్షన్లో కూడా పెరుగుదల ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంది. ఆ ప్రయోజనాలు వారు పొందుతూ ఉన్నారు. కానీ ఈ కొత్త విధానంలో మాత్రం ఆ అవకాశం ఉండదు. ఒకవేళ 10,000 రూపాయలు తీసుకుంటే జీవితకాలం అంతా అదే 10,000 రూపాయలతో పెన్షనర్లు నెట్టకు రావాల్సి వస్తుంది. కేంద్రం కనుక ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తే రాష్ట్రాలు కూడా అదే చట్టాన్ని అమలు పరిచే భయంకరమైన అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులందరూ మేల్కోవాలి. యూనియన్లకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ఒకటై మేల్కొని దీని మీద నిరసన గళం వినిపించాలని వివిధ యూనియన్లకు చెందిన నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.